సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని, కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచుతామని చంద్రబాబు అన్నారు. ఈ ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచి ఆ బకాయిలతో కలిపి జూలై 1న 7,000 అందజేస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్ కౌర్ రాణాపై మరో కేసు నమోదైంది. 3 రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఎంపీ ఓవైసీ సోదరులపై ఆమె విమర్శలు గుప్పించారు. దీంతో హైదరాబాద్లోని యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ రాకేష్ ఫిర్యాదు మేరకు తాజాగా సైదాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈమెపై ఇప్పటికే షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఇప్పుడు సైదాబాద్ పిఎస్లో కూడా కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి బీజేపీ నుంచి శంకర్ లల్వానీ, కాంగ్రెస్ నుంచి అక్షయ్ బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొని తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ నోటాకు ఓటు వేయాలని జోరుగా ప్రచారం నిర్వహించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుందన్నారు. పోలింగ్ జరిగే రోజు అన్ని కంపెనీల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలుంటాయని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఈరోజు ఈవీఎంలతో తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లనున్నారు. పోలింగ్కు 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సుమారు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ బహిష్కృత నేత హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం ఇప్పటికే కర్ణాటకను వణికిస్తోంది. అలాగే మరో నాయకుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం గమనార్హం. న్యాయవాది అయిన జి దేవరాజ్ గౌడను లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో అరెస్ట్ చేశారు. రేపు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ కల్పిస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ప్రిజైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిజైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. విధులకు హాజరైన రిజర్వ్ డ్రాఫ్ట్ చేయబడిన సిబ్బందికి ఈ సెలవు వర్తించదని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో ఓపెన్ డిబేట్లో పాల్గొనడానికి తాను సిద్ధమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, అజిత్ పి షా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ రాసిన లేఖలపై రాహుల్ స్పందించారు. ఆ చర్చల్లో పాల్గొనేందుకు తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఈ డిబేట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అంగీకారం తెలిపైతే నిర్వాహకులు వెంటనే తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5-6 నెలల్లో తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయని, ఈ కరెంటు కోతలు రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమని కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ కామెంట్స్ చేశారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కరెంటు చాలా ముఖ్యమన్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీకి షాక్ తగిలింది. విజయవాడకు చెందిన రెల్లి కుల సంఘం నాయకుడు వైసీపీ నేత వరకృష్ణ బీజేపీలో చేరారు. సుజనా చౌదరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మాజీ కేంద్ర మంత్రి సయ్యద్ షాన్ వాజ్ హుస్సేన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో తనకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడంతోనే ఆయన పార్టీ మారానన్నారు.